క్రమశిక్షణకు మారు పేరైన టీడీపీ అంతర్గత కుమ్ములాటలతో అట్టుడికిపోతోంది. అప్పుడప్పుడు రోడ్డెక్కి రసాభాస, పట్లు, సిగపట్లు మంత్రుల్లో ఒకరికొకరిగా పడదు. కొందరు కుంభకోణాల్లో, మరికొందరు పార్టీ వదలడంలో బిజీగా గత 36 ఏళ్లుగా లేని ఈ ధోరణి ఇప్పుడే ఎందుకు వచ్చినట్లు? తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు ఎందుకు? భూ కుంభకోణాల్లో ఒక ఎమ్మెల్సీ, మరో ఎమ్మెల్సీ బ్యాంకు కుంభకోణాల్లో, ఇద్దరు మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు. ఇవి చాలవన్నట్టు అప్పుడప్పుడు కుస్తీ పట్లు, అలకలు, రాజీనామాలు, మీడియా సమావేశాలలో సంచలన వ్యాఖ్యలు. ఇది ప్రస్తుతం టీడీపీలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు. శిల్పా మోహన్ రెడ్డి తదితరులు ఏకంగా పార్టీ వీడిపోతున్న పరిస్థితులు. మంత్రివర్గ విస్తరణ, వివిధ ఎన్నికలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, మరొకటి ఇంకోటి, సందర్భం ఏదైనా కావచ్చు. సమయాసమయాలతో సంబంధం లేకుండా పార్టీలో వరుస ఘటనలు, లేనిపోని వివాదాలు. అధినేత ఎంత మొత్తుకుంటున్నా ఎవరికీ పట్టదు. ఎవరి గోల వారిదే, ఎవరి లీల వారిదే. మంత్రులు గంటా, అయ్యన్న పాత్రుల గొడవైతే ప్రభుత్వానికి తీవ్ర తలవంపులు తెచ్చిపెడుతుంటే ఏమీ చేయలేని దుస్థితి. గంటా టీడీపీలోకి రావడం మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న అయ్యన్న ప్రత్యర్థులతో గొంతు కలిపి గంటా అవినీతిని కడిగిపారేశారు. దీంతో గంటా అయ్యన్న మీద అధినేతకు లేఖాస్త్రాలను సంధించారు. మంత్రులిద్దరినీ బయటపెట్టి మరీ సీఎం చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితులు. గతంలో మరెన్నడూ లేనటువంటి పరిస్థితి. అందరూ కావలసిన వాళ్లే, వాళ్ల మధ్య వాళ్లకు ఒకరంటే ఒకరికి పడదు. దీంతో అధినేతకు లేనిపోని తలనొప్పులు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న వాతావరణంతో ఆద్యంతం సతమతం. ఇవి చాలవన్నట్టు భూకుంభకోణాల గొడవలు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కారణంగా పార్టీ పరువు గంగలో కలుస్తోంది. ఇక కడప జిల్లా సంగతి సరేసరి. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారని తెలిసి రామసుబ్బారెడ్డి తోకతొక్కిన తాచులా మారారు. సాక్షాత్తు చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. అయినా సరే వాతావరణంలో పెద్ద మార్పు లేదు. బుజ్జగింపులప్పుడు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నెరవేరలేదన్నది ప్రస్తుతం రామసుబ్బారెడ్డి నిరసన. ఇదే కడప జిల్లాలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో రణరంగమే అయింది. పార్టీలో రెండు వర్గాల మధ్య దారుణమైన పోరాటం రాష్ట్రమంతా చూసింది. ఈ సమయంలో సాగిన హైడ్రామా పీక్ స్టేజ్కి చేరుకుంది. వైసీపీ నేత తనను తాను చెప్పుతో కొట్టుకున్న పరిస్థితి. కడప ఎమ్మెల్సీ గెలుపు ఆనందం కాస్త ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల గొడవలో పడి కొట్టుకుపోయింది. పార్టీకి 1/6 సీట్లు కూడా రాని చోట ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోందని ఆశించేలోపు ఆగమాగమే అవుతోందన్న ఆందోళన అధిష్టానానిది. చిత్తూరు జిల్లాలోనూ టీడీపీకి ఏమంత సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ కన్నా తక్కువ సీట్లు. సీఎం సొంత జిల్లాలో పరిస్థితి చక్కదిద్దేందుకు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. పాతకాపు బొజ్జలను తప్పించి వైసీపీ నుంచి వచ్చిన అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటంతో అసంతృప్తి జ్వాలలు తీవ్రమయ్యాయి. పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి. ఇక చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అధినేత మీదే ఏకంగా కత్తికట్టి మాట్లాడిన విధం వెలుగు చూసింది. కృష్ణా జిల్లాలో పార్టీ నాయకుల వ్యవహార శైలి తీవ్రస్థాయిలో చర్చనీయాంశమవుతోంది. బోండా ఉమా, కేసినేని నానిని కంట్రోల్ చేయలేని దుస్థితి. నాని తన బస్సుల వ్యాపారం విషయంలో ఆర్టీఓ అధికారులతో నానా రభసా చేయటం దుమారం రేపింది. ఇక బోండా ఉమా అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి రాలేదని రచ్చరచ్చే చేశారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొందరు రాజీనామాలు చేసి అధినేత మొహాన కొట్టినంత పనిచేశారు. జూనియర్లైన ఉమా, చింతమనేని మాత్రమే కాదు, సీనియర్ నేతలైన గోరంట్ల బుచ్చయ్య లాంటి వాళ్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు.
విజయనగరంలో సుజయ్ కృష్ణ రంగారావు పార్టీలోకి రావటం నుంచి మంత్రి పదవి దక్కటం వరకు జిల్లా టీడీపీలో అసంతృప్తులమయమే. సుజయ్ కృష్ణకు ఇస్తున్నంత విలువ సీనియర్ లీడర్ కేంద్ర మంత్రి అయిన అశోక్ గజపతిరాజుకు ఇవ్వటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. పార్టీకి గత కొన్నేళ్లుగా ఒక సంప్రదాయముంది. పార్టీని నమ్ముకున్న వాళ్లకు తప్పక న్యాయం జరుగుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడే మంత్రి పదవులను ఆశించడం తగదని ఉమాలాంటి వాళ్లకు సర్ది చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ అటు నుంచి ఇటు జంపు కొట్టిన లీడర్లకు ఎక్కడా లేని విలువ ఇవ్వటమేంటన్నది బుచ్చయ్య లాంటి సీనియర్ల వాదన. ఏది ఏమైనా టీడీపీలో నాటి పరిస్థితులు నేడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదన్నది స్పష్టం. ఈ జిల్లా ఆ జిల్లా అని లేకుండా తెలుగు తమ్ముళ్ల తన్నులాటలు నిత్య కృత్యమైపోతున్నాయని వాపోవటం పాతకాపుల వంతవుతోంది. కర్నూలు జిల్లాలో నంద్యాల సీటు వ్యవహారం ఎంతకీ తెగకపోవటం, ఆధిపత్య పోరాటం వెరసి శిల్పామోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్లటం ఆందోళనకరంగా మారింది. వెల్కమ్ బ్యాక్. 2019 ఎన్నికలే లక్ష్యంగా టీం ఫామ్ చేస్తున్నామన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట. అంతేకాదు, తమ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, ఎంతటి వాళ్లనైనా వదిలే ప్రసక్తే లేదని పదే పదే అంటూ ఉంటారు. ఈ రెండు మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో టార్గెట్ రీచ్ అయ్యేదెలా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ లా ఉండకూడదని, తమకంటూ ప్రత్యేక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించేదో ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ కంటే భిన్నంగా ఏం లేదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ ను మించిపోయి కనిపిస్తోంది. ఏ లీడరు ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. అధినేత ఆలోచన, పార్టీ ఆశయాలు ఇవేవీ పట్టడం లేదు. మనకేంటని మాట్లాడుకుంటున్నారు. ఎవరి వ్యవహారం వాళ్లదిగా మారిపోయింది. పార్టీని అనుసరించి వెళ్తున్న వారికన్నా ఏదో ఒకటి చేసి లబ్ధి పొందాలన్న వాళ్లే ఎక్కువగా తయారయ్యారు. పార్టీని మరింత బలంగా తయారు చేయాలన్నది అధినేత ఆలోచన. వలస వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడంలోని అంతరార్థం ఇదే. కానీ పాత కాపులెవరూ ఈ మాటను చెవికెక్కించుకోవటం లేదు సరికదా, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు అధిష్టానం తీసుకున్న మాటంటే శాసనంగా ఉండేది. ఏదైనా తేడా కొడితే అదో పెద్ద సంచలనం. తమ్మినేని సీతారాం, దాడి వీరభద్రరావుల విషయంలో ఇదే జరిగింది. అప్పట్లో దాడిని నిర్మోహమాటంగా బయటకు పంపేశారు. ఇప్పుడా పరిస్థితులు ఎంత వెతికినా కనిపించవు. నాటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే పరిస్థితులే ఉంటే సగం మంది ఖాళీ అయిపోయేవాళ్లే. రెండు 2014 ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న టీడీపీ హుందాగా అధికారం చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని నడపటంలో ఎన్ని సవాళ్లెదురైనా నెట్టుకుంటూ వచ్చారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు పాలన చేసుకునే సౌలభ్యమున్నా దాన్ని పక్కన పెట్టి ప్రజలెక్కడో తమ ప్రభుత్వమక్కడా అంటూ ప్రజల వద్దకే పాలన తీసుకురావటానికే ప్రయారిటీ ఇచ్చారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని అత్యవసరంగా ఏర్పాటు చేయించి ఆ వ్యవహారాలలో తలమునకలయ్యారు. ఈలోగా అధికార పార్టీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు క్యూ కట్టారు. అక్కడి వరకు పరిస్థితులు బాగానే ఉన్నట్టు కనిపించినా టార్గెట్ 2019 పేరిట చేసిన కేబినెట్ రూపకల్పనతో అసలు రగడ రచ్చకెక్కింది. కీలకమైన జిల్లాల్లో పార్టీ పట్టుతప్పినట్టు కనిపించటానికి వలసవాదులే అసలైన కారణంగా భావిస్తున్నారు సీనియర్లు. చిత్తూరు జిల్లా విషయం కావచ్చు, రాజమండ్రి రాజకీయం కావచ్చు, విజయనగరం వ్యవహారం కావచ్చు, కడప గడప కావచ్చు, ప్రకాశం జిల్లా పగా ప్రతీకారం కావచ్చు, ప్రాంతమేదైనా గొడవ కావటానికి కారణం పాతా కొత్తల మధ్య పొత్తు కుదరకపోవటమే. ఒక పార్టీ అధికారంలో ఉండగా ప్రత్యర్థి పార్టీపై డామినేషన్ చేయటం సహజ న్యాయసూత్రం. కానీ ఏపీలో ఇందుకు భిన్నంగా తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ నాయకులు అధికార పార్టీ బాట పట్టడంతో రివర్స్ గేర్లో వెళ్తోంది. ప్రకాశం జిల్లాలో కార్యకర్తల హత్యల వ్యవహారానికి అసలు కారణం ఇదేనని చెప్పక తప్పదు. వేరువేరు పార్టీల్లో ఉన్నప్పుడు గుంభనంగా ఉన్న ఈ లీడర్లు ఒక చూరు కిందకు రాగానే పగబట్టిన పాముల్లా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో ప్రకాశం జిల్లా టీడీపీ పరువు నెత్తుటి మరకల్ని అద్దుకుంది.
కడప జిల్లాలోనూ అంతే. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి గతకాలపు వైరం పార్టీ పరువును బజారుకీడ్చింది. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న సిద్ధాంతం ఇక్కడా నిరూపితమైంది. విశాఖలో గంటా, అయ్యన్న పాత్రుల మధ్య వ్యవహారం కూడా దాదాపు ఇలాంటిదేనని చెప్పక తప్పదు. ఆధిపత్య పోరు వీరి మధ్య గత కొన్నేళ్ల నుంచి ఉంది. పార్టీలు మారి గంటా టీడీపీలోకి రావడంతో అది సమసిపోలేదు. నివురుగప్పిన నిప్పులా అలాగే ఉంది. తర్వాతి కాలంలో చినికి చినికి గాలివానగా మారింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యవహారమైంది. ఆఖరున కడప, ప్రొద్దుటూరు విషయంలో ఇదే నిజమైంది. వలస నేతల వ్యవహారం వల్ల గ్రద్దగూట్లోకి పిల్లి ప్రవేశించినట్టు ఫీలవుతోంది జిల్లా స్థాయి టీడీపీ నాయకత్వం. దీంతో అధిష్టానానికి ఎక్కడా లేని తలనొప్పిగా తయారైంది. ధర్మాగ్రహం పేరిట ఎవరికి వాళ్లు మైకుల ముందు కడుపులో ఉన్నదంతా కక్కేస్తూ పార్టీ పరువు ప్రతిష్టలను మంటగలిపేస్తున్నారు. అధినేత ఆలోచన ఏమాత్రం పట్టకుండా వ్యవహరిస్తూ పాయింట్కు లా పాయింట్ తీస్తూ చెలరేగిపోతున్నారు. లేకుంటే బోండా ఉమా మంత్రి పదవి అడిగినప్పుడు మొదటిసారి గెలిస్తే పదవెలా వస్తుందని ప్రశ్నించడానికి లేకుండా పోయింది. మరి లోకేష్ మాటేమిటి? ఎమ్మెల్సీ అయిన 4 రోజులకే మంత్రి పదవి ఇవ్వలేదా అన్న ప్రశ్నకు అధిష్టానం సమాధానం చెప్పలేని పరిస్థితి. అదేమంటే కులాల కుమ్ములాటలు. దీంతో మింగలేక కక్కలేక నానాపాట్లు. కొందరిని తప్పించి మరికొందరు పాతకాపులకు మంత్రి పదవులివ్వాలి. ఇది జరక్కపోవటం ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టిందని అంచనా వేస్తున్నారు. తొలగించిన మంత్రుల్లో రావెల కిషోర్ తప్పించి మరెవరూ తప్పించడానికి అర్హులు కారు. వీళ్లను పక్కన పెట్టడానికి కారణం వలస వచ్చిన వారికి అవకాశాలివ్వటానికే అన్న మాట ప్రజల్లోకి నేరుగా వెళ్లిపోయింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తారన్న బాబు పాలనలో ప్రభుత్వం మరెంతో మెచ్యూరిటీతో వ్యవహరిస్తుందన్న పేరు. పార్టీ కూడా కట్టు తప్పదన్న మాట వినిపించేది. అలాంటిది నేడు అధికార పార్టీ అమెచ్యూర్ వ్యవహార శైలి అడుగడుగునా కనిపిస్తోంది. అసలు బాబు పార్టీని సరిగా పట్టించుకోవటం లేదని, ప్రభుత్వ వ్యవహారాలలో తలమునకలవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అంతేకాదు, మొన్నటి వరకు బాబు సీఎంగా ప్రభుత్వాన్ని, చిన్నబాబు లోకేష్ పార్టీ వ్యవహారాలు చూసుకునే వీలుండేది. ఇప్పుడు లోకేష్ మంత్రివర్గంలోకి రావడంతో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేవాళ్లే లేకుండా పోయారని తెలుస్తోంది. అధికార పార్టీ వర్సెస్ ప్రత్యర్థి పార్టీ మధ్య జరగాల్సిన గొడవలన్నీ అధికార పార్టీలో సాగటాన్ని ఇకనైనా తగ్గించాలి. లేకుంటే దారుణమైన ఫలితాలు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు. హత్యలు చేసుకునేంత దారుణ పరిస్థితులు ప్రత్యర్థుల మధ్యే ఉండరాదని ఆశిస్తాం. అలాంటిది సొంత పార్టీ లీడర్ల మధ్య ఇంతటి దారుణమైన వాతావరణం ఉండటమేంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో జరిగిన అలకలు, రాజీనామాలు పార్టీ పరువు దారుణంగా దిగజార్చాయి. కేవలం పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఇంతగా బరితెగించారు తప్పించి ప్రజాసేవకై కాదన్న మాట జనంలోకి వెళ్లిపోయింది. ఓటర్లు ప్రతిదీ స్కాన్ చేస్తుంటారు. ఎవరెందుకు గొడవ చేస్తుంటారు, వాళ్ల డిమాండ్లో న్యాయాన్యాయాలు ఎంత అన్నది తప్పకుండా లెక్కిస్తుంటారు. ఇది గుర్తించి తమ్ముళ్ల మధ్య తన్నులాటలు తగ్గించకుంటే అసలుకే మోసమొస్తుంది. టార్గెట్ 2019 ఫార్ములా బెడిసి కొడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు విశ్లేషకులు. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మొత్తం కట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరిగ్గా ఈ సమయంలో లీడర్ల దుందుడుకు వ్యవహార శైలి తమ్ముళ్లు ఏం చేయాల్సి ఉంటే ఏం చేస్తున్నారు? దీని నుంచి బయటపడే దారేది? ఇందుకు పరిష్కారం ఏంటి? ప్రత్యర్థి పార్టీ తప్పులు అనువుగా చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం అధికార పార్టీది. ఇటీవల టీడీపీ నాయకుల వ్యవహార శైలి చూస్తుంటే అలా కనిపించడం లేదు. శత్రువులు మరెక్కడో లేరు, సొంత పార్టీ లీడర్లే అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు వాళ్లు వీళ్లన్న తేడా లేదు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఒకటే బాట. పార్టీకి తలవంపులొస్తాయన్న ఆలోచనే మర్చిపోతున్నారు. లేకుంటే ఎయిర్పోర్టులో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఏం తెలుస్తుంది? ఎమ్మెల్యే, ఎంపీలకంటూ కొంత ప్రోటోకాల్ ఉంటుంది, కాదనటం లేదు. వీళ్ల విషయంలోనే అధికారగణం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్యుల మాటేమిటన్నది న్యాయమైన ప్రశ్నే. దాన్ని క్యారీ చేసే పద్ధతైతే ఇది కాదన్న విమర్శలు వినవస్తున్నాయి. మొన్న బోండా ఉమా, నాని అధికారులపై వ్యవహరించిన తీరు చూస్తే ఇదే తెలుస్తోందని అంటున్నారు. అంతకన్నా ముందు చింతమనేని దుందుడుకు ధోరణి కూడా ఇదే చెబుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇసుకదందా గురించి కోడై కూస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే పాత్రపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించటం, పదవి దక్కలేదన్న కోపంతో రచ్చకెక్కటం గతకాలపు టీడీపీ లీడర్ల నాయకత్వ సరళి కాదు. ఇతర పార్టీలకు తామెంతో భిన్నమని, క్రమశిక్షణకు మారుపేరన్నట్టు ప్రవర్తిస్తుంటారు. నేటి తెలుగుదేశం నాయకులను చూస్తే అలా కనిపించడం లేదని వాపోతున్నారు పాత కాపులు. వీరికి సిద్ధాంతాల కన్నా రాద్ధాంతాలే ఎక్కువన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. విషయమేదైనా కాస్త దూకుడుగానే కనిపిస్తోంది ప్రతిపక్ష పార్టీ. హోదా విషయం నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరింత విచక్షణ, విజ్ఞత చూపాల్సి ఉంది. ఇతర పార్టీ కంటే తమ పార్టీ ఎంతో భిన్నమైందని నిరూపించాల్సింది పోయి వారి తప్పులు కూడా కొట్టుకుపోయేలా వ్యవహరించడం పార్టీ పాలిట శాపంగా మారుతోంది. లీడర్ల వ్యవహార శైలికి, అధికారానికి లింకు. పబ్లిక్ లో ప్రవర్తన సరిగా ఉంటేనే రేపటి ఎన్నికల్లో 4 ఓట్లు రాలేది. ఇదేం గుర్తించకుండా పార్టీ పరువు ప్రతిష్టలు ఏమైనా పర్లేదన్న ధోరణి కనబరిస్తే కష్టమే. ఇదేం గుర్తించడం లేదు తెలుగు తమ్ముళ్లు. అధినేత అమరావతి నిర్మాణంలో తలమునకలు కావటం అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతే ఆఖరణ పుచ్చిపోయేది తామేనన్నది గుర్తించకుంటే ఫ్యూచర్లో ఇబ్బందేనన్నది తెలుసుకోవాలంటున్నారు. గడిచిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ అధికారులు, ఇతర నేతలతో కాస్త మెత్తగానే వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఇదే అదనుగా భావించి లీడర్లు తమ ఆవేశకావేశాలు బయటపెడుతున్నారు. అప్పటికీ బాబు కొందరి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అధికారి తోపులాట విషయంలో నాని, ఉమలను పిలిపించి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇలా ఒకరిద్దరి విషయంలో కఠినంగా వ్యవహరించి మిగిలిన వారికి గట్టి క్రమశిక్షణా సంకేతాలు పంపాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నాలేవి ఫలితాలనిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇటీవల గంటా అయ్యన్న విషయంలోనూ ఇలాగే జరిగింది. సమావేశంలో ఇద్దరిని ఆవల ఉంచి చర్చలు జరిపారు. ఇవన్నీ తమ్ముళ్లలోకి క్రమశిక్షణా సందేశాలుగా వెళ్లాలి. కానీ అది సాధ్యం కావటం లేదు. అలాగే భూకుంభకోణాల్లో బయటపడ్డ దీపక్ రెడ్డి, బ్యాంకు స్కాముల్లో నిండా మునిగిన వాకాటిని తప్పించి కట్టు తప్పితే వదిలేది లేదని ప్రకటించారు. తమ్ముళ్ల ఆగడాల ముందు అధినేత తీసుకుంటున్న ఈ చిన్నా చితకా శిక్షలు తేలిపోతున్నాయి. దీంతో వీళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ప్రస్తుతం అధికారం ఉంది కదా అని తమ్ముళ్లు చేస్తున్నదంతా ప్రమాదకరమే. కూర్చున్న కొమ్మను తమకు తాము నరుక్కోవటమే. చట్టసభల్లో కావచ్చు, బయట కావచ్చు, మీ వ్యవహార శైలిని కేవలం పార్టీ మాత్రమే కాదు ప్రజలు కూడా చూస్తుంటారు. ప్రస్తుత మీడియా ఉన్న పరిస్థితుల్లో చీమ చిటుక్కుమన్నా భగ్గుమంటోంది. దివాకర్ రెడ్డి ఎయిర్పోర్టులో సరదాగా అధికారిని తోశానని చెప్పినా ఎవరూ నమ్మటం లేదు. జనం దీన్ని అర్థం చేసుకోవటం కన్నా అపార్థం చేసుకోవటానికే ఎక్కువ అవకాశం ఉంది. మీడియా సమావేశాలలో పబ్లిసిటీ కోసం లేనిపోని సంచలన కామెంట్లు చేయటం స్టంట్లుగా భావిస్తారే తప్ప ఇందులో నిజాయితీ గుర్తించటం బాగా తక్కువ. కాబట్టి అధినేతను, పార్టీని ఏదో ఒకటి అని ప్రచార లబ్ధి పొందాలనుకోవటం కూడా చేటు తెచ్చే అంశమే. జేసీ, శివప్రసాద్ లాంటి లీడర్లే ఇలా చేస్తుంటే చింతమనేని, ఉమలాంటి జూనియర్లు మరింత రెచ్చిపోవాలి. ముందు మడక సరిగ్గా నడిస్తేనే కదా మిగిలినవి సరైన దారిలో వెళ్తాయి అన్నమాట బలంగా వినిపిస్తోంది. ప్రజల్లోకి నేరుగా వెళ్లడానికి వేరే మార్గముంది. పార్టీలకు అతీతంగా మారి కార్యకర్తలు మాత్రమే కాదు అందరినీ కలుపుకుపోవాలి. ఒక పద్ధతిగా పనిచేస్తూ పోవటం వల్ల వచ్చే ఎన్నికల్లో సీటు రావటమే కాదు, గెలుపు నల్లేరుపై నడకగా మారుతుంది. పార్టీకి తిరిగి అధికారం హస్తగతమవుతుంది. లేదంటే అధికారం గతంగా మారుతుంది. అదేం పట్టకుండా 4 సంచలన చర్యలకు పాల్పడి ప్రచారం పొందాలని చూస్తే ఓటమిని కొని తెచ్చుకోవటమే. ఈ ధోరణి నుంచి తమ్ముళ్లు ఇకనైనా బయటపడాలని కోరుతున్నారు కార్యకర్తలు. మరి కార్యకర్తల మాటను లీడర్లు సీరియస్ గా తీసుకుంటారా లేదా చూడాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.